ప్రధానమంత్రి నరేంద్ర మోడీని టార్గెట్ చేశారు రాహుల్ గాంధీ. దేశానికి మోడీ చౌకీదార్ కాదని దొంగలకు మాత్రమే అన్నారు. మోడీ చాలా బలహీనమైన ప్రధానమంత్రి అన్నారు ప్రియాంక గాంధీ. మోడీ ఒక ఫూల్ అన్నారు సిద్దరామయ్య. మొత్తంగా మోడీని కార్నర్ చేస్తూ ప్రచారం సాగిస్తోంది కాంగ్రెస్. దొంగలకు మాత్రమే మోడీ చౌకీదార్లా పనిచేస్తున్నారని ఆరోపించారు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. బీహార్, ఛత్తీస్గఢ్లలో రాహుల్ ప్రచారం చేశారు. తనను తాను చౌకీదారని చెప్పుకోవడం ద్వారా బీహార్లోని నిజాయితీ పరులైన యువతను మోడీ అవమానించారన్నారు. బీహార్ యువత దేశాన్ని కాపాడుతోందని రాహుల్ చెప్పారు. पूरे देश में देश की रक्षा करते हैं ईमानदारी से, धूप में, आंधी में, तूफान में आधी रोटी खाकर उन सबको एक चौकीदार ने बदनाम कर दिया. మోడీ అంత బలహీనమైన ప్రధానిని తానెప్పుడూ చూడలేదన్నారు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ. కేరళలో ప్రచారం చేసిన ప్రియాంక కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పోటీ చేస్తున్న వయనాడుతో పాటు మలప్పురం నియోజకవర్గాల్లో ర్యాలీలు నిర్వహించారు. మోడీ దేశాన్ని మోసం చేశారని ఆరోపించారు. అధికారంలోకి రాగానే ప్రజలను బీజేపీ మోసం చేయడం మొదలుపెట్టిందన్నారు. దేశ వనరులను పారిశ్రామికవేత్తలపై ఖర్చు చేయడం బాధగా ఉందన్నారు. ప్రచారంలో ప్రియాంక పిల్లలు రైహాన్, మిరియా కూడా పాల్గొన్నారు. For the last 5 years, there has been a government in the center. They believe in suppressing your voice. They believe in taking your power, sourcing it all within themselves, becoming more powerful and disempowering you. The reason they believe this is because they are weak and their politics is based on lies. It is a matter of shame. You must force every politician who comes before you to have the consciousness that the power belongs to you. It is your gift to them. ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతుందన్న విశ్వాసం తనకుందన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్. గుజరాత్లోనూ తమకు మంచి ఫలితాలు వస్తాయన్నారు. గుజరాత్లో తమకు డబుల్ డిజిట్ సీట్లు వస్తాయన్నారు. છેલ્લા 5 વર્ષમાં તમે શું કર્યું આ દેશ માટે? તમારા વાયદાઓનું શું થયું? 2014માં તમને બધાને જાણશે જે જાતના વચનો આપ્યા હતા એ પાડવામાં તદ્દન નિષ્ફળ ગયા છે. એટલું જ નહીં પરંતુ એનાથી વિપરીત અને એવા લોકોને ભારતીય જનતા પાર્ટી ટિકિટ આપે છે ઇલેક્શનમાં તે કઈ વાતની પ્રતીતિ કરાવે છે? એક તરફ તમે આતંકવાદ સામે લડવાની વાત કરો છો અને બીજા જે લોકો આતંકવાદ સામે લડે છે. సర్జికల్ స్ట్రైక్ ను ప్రచారానికి వాడుకుంటున్న మోడీని మూర్ఖుడిగా అభివర్ణించారు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య. సైన్యం ఘనతను ఎన్నికల్లో వాడుకోవడం తప్పన్నారు. ಎಂಪ್ಲಾಯ್ಮೆಂಟ್ ಕೊಡ್ಲಿಲ್ಲ, ರೈತರ ಆದಾಯ ದುಪ್ಪಟ್ಟು ಮಾಡ್ತೀವಿ ಅಂತ ಮಾಡಲಿಲ್ಲ, ಅಚ್ಚೇ ದಿನ ಅಂತ ಹೇಳಿದ್ರು ಆಗ್ಲಿಲ್ಲ, 15 ಲಕ್ಷ ತಗೋಬತ್ತೀವಿ ಅಂದ್ರು ಆಗ್ಲಿಲ್ಲ. ಮತ್ತೇನ್ ಮಾಡಿದರು? ಈಸ್ ಎ ಫೂಲ್. ಸರ್ಜಿಕಲ್ ಸ್ಟ್ರೈಕ್ ಅನ್ನ ಚುನಾವಣೆಗೆ ಬಳಸ್ಕೊಳ್ಳೋದಿದೆಯಲ್ಲ ಅದು ತಪ್ಪು, ಮಹಾ ತಪ್ಪು. ಸೈನಿಕರು ಸರ್ಜಿಕಲ್ ಸ್ಟ್ರೈಕ್ ಮಾಡಿರೋದು. ಯಾರು ಸ್ಟ್ರೈಕ್ ಮಾಡಿರೋರು? ಯಾರು? ಇವನೇನು ಗಂತಕ್ಕೆ ಹೋಗಿದ್ನ ಹೊಡೆಯಕ್ಕೆ? ಇವನ್ಯಾಕೆ ಅದ್ರ ಲಾಭ ತಗೊಳಕ್ ಕೊಟ್ಟಿದ್ದಾನು? అమేథీలో రాహుల్ గాంధీ నామినేషన్ స్క్రూటినీని 22కు వాయిదా వేశారు రిటర్నింగ్ ఆఫీసర్. అమేథీలో ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్న ధ్రువ్లాల్ అనే అభ్యర్థి రాహుల్ గాంధీ జాతీయతపై అభ్యంతరం తెలిపారు. బ్రిటన్లో రిజిస్టర్ అయిన ఓ కంపెనీలో రాహుల్ తాను యూకే సిటిజన్ గా పేర్కొన్నారని రిటర్నింగ్ అధికారి తెలిపారు. దీంతో నామినేషన్ పరిశీలనను 22కు వాయిదా వేశారు రిటర్నింగ్ అధికారి.